n-1 వాడు n 10 ఇచ్చాడని కూడా ఒకవేళ అక్కడ n-1 9 అవుతుంది. అప్పుడు 9 అనే దానికి రో కింద చూస్తాం. వాడు 1%, 5%, 10% ఎంత ఇచ్చాడు లేదా సీరియస్గా చూసుకొని దాన్ని కాలం కింద తీసుకుంటాం. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్గా ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుంది, మనకి టేబులర్ వాల్యూ అవుతుంది. టేబులర్ వాల్యూ గురించి ఐడియా వచ్చిందా ఇప్పుడు మీకు? నౌ ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను. స్టార్ట్ చేయండి. నో డౌట్. చెప్పేసానా? చెప్పేస్తే మొదలవేనండి. మరి అంతే కదమ్మా, నేను చేయగలిగింది లేదు కదా. అలానే ఇప్పుడు లాజిక్ ఆలోచించండి. ఎవరికి చెప్పలేదు అక్కడ చెప్పుకోవడం బెటర్. అదే చెప్పేసి వాళ్ళని చూసుకుని అక్కడ నుంచి మొదలుతేయడం అంటే వీళ్ళు ఇబ్బంది పడతారు. ఓ క్లాస్ వినండి. సో ఎవరికైతే చెప్పేసి ఉన్నానో వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. నోట్ డౌన్ ద క్వశ్చన్. స్లోగానే చెప్పుకుందాం. ఇంకోసారి మీకు ఇబ్బంది ఏం లేదు. The average breaking strength of the steel rods is specified to be 18.5 thousand pounds. So steel rods ఉన్నాయి. ఆ స్టీల్ రాడ్స్ ఎంత స్ట్రెచ్ అవుతాయి అనేది చెక్ చేసుకుంటాను. సో పెరగడానికి ఎంత బరువు అవసరం అవుతుంది? 18.5 thousand pounds అవసరం అవుతుంది. అది మొత్తం ఓవరాల్గా చెప్తున్నటువంటి మ్యాటర్. అంటే 18.5 అవుతుంది అనమాట. పాపులేషన్ చెప్తున్నాం, యావరేజ్ కాబట్టి అది మ్యూ. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18.5. టు టెస్ట్ దిస్ అంటే మనం హైపోథిసిస్ ఇచ్చాడు అనమాట. మనకి ఈ స్టేట్ రాడ్స్ ఉన్నాయి, అవి పంచాలి అంటే ఉద్యోగ స్టేట్మెంట్ ఇచ్చాడు. టు టెస్ట్ దిస్ శాంపిల్ ఆఫ్ 14 రాడ్స్ ఫర్ టెస్ట్. టు టెస్ట్ దిస్, దీన్ని టెస్ట్ చేయడానికి 14 రాడ్స్ ఫర్ టెస్ట్ చేయాలి. 14 రాడ్స్ టెస్ట్ చేసేది. 14 అంటే శాంపిల్ యొక్క సైజ్. సో n ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ డిసైడ్ అవుతామండి. n ఎప్పుడైతే లెస్ దాన్ 30గా ఉందో ఇది టీ టెస్ట్గా అప్లై చేస్తాము అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. The mean and standard deviations obtained were దేనికి? శాంపిల్. సో శాంపిల్ యొక్క మీన్ 17.85. శాంపిల్ మీన్ దేనికి ఇండికేట్ చేస్తాము? మనం x బార్తో ఇండికేట్ చేస్తాము. స్టాండర్డ్ డీవియేషన్ 1.955. స్టాండర్డ్ డీవియేషన్ s తో ఇండికేట్ చేస్తున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ ని s తో ఇండికేట్ చేస్తున్నాం. -1 here n is 14. సో 14 - 1 అంటే 13 వచ్చింది. సో ఈ డేటాని ఏం చేస్తాం మనం? క్వశ్చన్ని వాటి చదువుకుని ఆ డేటా అనే దాన్ని సింబాలిక్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద స్టెప్ 1. సో స్టెప్ 1 ఏంటి? క్వశ్చన్ని ఆర్డినెన్స్ చదువుకుని సింబాలిక్ ఫామ్ లోకి ఇచ్చిన డేటాని మార్చుకోవాలి. డేటా ఇప్పుడు ఎలా ఉంటుంది? వర్డింగ్స్ మీద ఉంటుంది. సో మనం ఏంటి అర్థం చేసుకోవాలి? పాపులేషన్ యొక్క మీన్ ని మ్యూతో ఇండికేట్ చేస్తాము. శాంపిల్ సైజ్ ఎంతో ఇండికేట్ చేస్తాము. శాంపిల్ యొక్క మీన్ x బార్తో ఇండికేట్ చేస్తాము. శాంపిల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ s తో ఇండికేట్ చేస్తాము. దీస్ ఆర్ ద నౌ. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. మీరు ఇక్కడ మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ గురించి స్పెసిఫై చేయలేదు. వాళ్ళు స్పెసిఫై చేయకపోతే మనం ఏం చేస్తాము? 5% అనేది తీసుకుని వెళ్తాము. అంటే చదువు చెప్పుకున్నాము. వాడు స్పెసిఫై చేయకపోతే ఎప్పుడు కూడా మనం 5% అనే దాన్ని ఇంజన్లో తీసుకుని వెళ్తాం. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో నో టేబులర్ వాల్యూ ఈజ్ 2.16. ఎలా వచ్చింది అనమాట టేబులర్ వాల్యూ? 1 2 3 ఇలాగా 13 దాకా ఉంటాయి. సో 13 దగ్గర ఇలాగా రో తీసుకున్నాడు. పైన 5% క్వాంటిటీ తీసుకున్నాడు. ఆ టేబుల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2.16 వచ్చింది. ఎగ్జామ్లో మీకు టేబుల్స్ ఖచ్చితంగా సప్లై చేస్తున్నారు. మీరే వరి పడక్కర్లేదు.
సో టేబుల్ వాల్యూ ఎంత వచ్చింది 2.16. ఇన్ జనరల్ ఎప్పుడూ కూడా ఈ క్వశ్చన్లో నల్ హైపోథెసిస్ ఎలా తీసుకుంటాం మనం ఇచ్చిన హైపోథెసిస్ అనుగుణంగానే తీసుకుంటాం. హైపోథెసిస్ లో మ్యూ వాల్యూ ఎంత చెప్తాడు 18.5. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 18.5 అనే దాన్ని మనం నల్ హైపోథెసిస్ గా తీసుకుంటాం. సో మ్యూ నాట్ ఈక్వల్ టు అనే దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ గా తీసుకుంటాం. అన్లెస్ క్వశ్చన్ లో వాడు టెస్ట్ ఫర్ మ్యూ గ్రేటర్ దాన్ ఆర్ మ్యూ లెస్ దాన్ స్పెసిఫై చేయకపోతే ఎప్పుడు మనం నాట్ ఈక్వల్ అనే దాన్ని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. సో దట్ మ్యూ అనేది నాట్ ఈక్వల్ టు 18.5. నాట్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటిది 2 టైర్ టెస్ట్. నాట్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి దిస్ ఈజ్ 2 టైర్ టెస్ట్. నౌ ఏం చేయాలి ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ t ఈజ్ ఈక్వల్ టు మనం t వాడుతున్నాము ఎలా స్పెసిఫై చేస్తున్నాం లెస్ దాన్ 30 గా ఉంది కాబట్టి శాంపుల్ సైజ్ t టెస్ట్ వాడుతున్నాము అని అనుకుంటున్నాం. సో t కి ఫార్ములా ఏంటి x బార్ మైనస్ mu బై s బై రూట్ n మైనస్ 1. Right, this is the formula. So ఒక్కొక్క వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. So this is minus 1.199 is the calculated value. This is the tabular value. Okay na? Tabular value, calculated value రెండు తీసుకున్నాం. ఇది ఎలా ఉందో మా calculated value is less than the tabular value ఉంది. So calculated is less than tabular అయితే కనుక we accept the null hypothesis. So this is our condition. We accept the null hypothesis. No change out here. చాలా ఈజీ అమ్మా మొత్తం 7 ఫార్ములాస్ ఉన్నాయి.